ఎందుకంటే సలాల్ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేసింది భారత్. జమ్మూ కాశ్మీర్లో వర్షాలతో చినాబ్ నదికి భారీగా వరద పోటెత్తుతోంది. పాకిస్తాన్కు భారీగా వరద నీరు చేరుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్కు వరద ముప్పు పొంచి ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇక్కడ పాకిస్తాన్లో స్థానిక ప్రజలను అలర్ట్ చేశారు అక్కడ అధికారులు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు పూర్తిగా ఆ నీటి ఎద్దడిని ఎదుర్కొన్న పాకిస్తాన్కు ఇప్పుడు వరద ముప్పు. ఇప్పుడు భారత్ ఆ గేట్లను ఎత్తిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఆ గేట్లను ఎత్తినట్టు మరి ముఖ్యంగా చినాబ్ నది నుంచి వచ్చిన భారీ వరద ఒక్కసారిగా గేట్లు ఎత్తింది భారత్. దీంతో ఆ నీటి వరద లోతట్టు ప్రాంతాలకు చేరుకుంటోంది. మీరు చూడొచ్చు ఒక్కసారిగా ఆ గేట్లను ఎత్తడంతో ఇప్పుడు వరద ముప్పు పొంచి ఉంది పాకిస్తాన్కు అంటే అర్థం చేసుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్లో భారీగా వర్షాలు పడుతూ ఉండడంతో సలాల్ నదికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో వచ్చిన నీటిని వచ్చినట్టుగా మీరు చూడొచ్చు. ఇదే విజువల్ని మీకు కంపారిటివ్లీ చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఒకప్పుడు పూర్తిగా ఎండిపోయిన చినాబ్ నది ఇప్పుడు వరద నీటితో పూర్తిగా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆ వరద ధాటికి లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చి చేరే అవకాశం పూర్తి స్థాయిలో ఉంది. మీరు చూడొచ్చు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది చినాబ్ నది. మరి ముఖ్యంగా సలాల్ డ్యామ్ నుంచి ఆ నీటిని దిగువకు విడుదల చేస్తున్న ఆ సందర్భం. చినాబ్ నదికి సంబంధించి సలాల్ నది ద్వారా ఆ గేట్లను ఎత్తి ఆ నీటిని కిందకి విడుదల చేస్తుంది భారత ప్రభుత్వం. ఒక్కసారి ఆ విజువల్స్ ఆ సౌండ్ వినండి. ఏ స్థాయిలో వరద పోటెత్తుతుందో మనకు అర్థమవుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ చేతావని అంటే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. వాటర్ లెవెల్ ఆఫ్ రివర్ చినాబ్ కెన్ ఇంక్రీజ్ అంటూ కూడా సలాల్ పవర్ స్టేషన్కి సంబంధించిన విజువల్స్ మీరు చూడొచ్చు. ఒకసారి మీరు చదువుకోండి. వాటర్ లెవెల్ ఆఫ్ రివర్ చినాబ్ కెన్ ఇంక్రీజ్ సడన్లీ ఎట్ ఎనీ టైమ్, కైండ్లీ డోంట్ ఎంటర్ ద రివర్ బెడ్ అంటూ కూడా. అంటే వాటర్ లెవెల్స్ అక్కడ మీరు చూడొచ్చు పూర్తిగా ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్నది. అక్కడ చినాబ్ నదికి సంబంధించి ఎప్పుడైతే సలాల్ డ్యామ్ ఆ గేట్లను ఎత్తి నీటిని కిందకి విడుదల చేస్తున్నారు ఆ సందర్భంలో ప్రమాదకర స్థాయిలో అక్కడ వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో అక్కడ వరద నీరు ప్రవహిస్తోంది. దిగువ ప్రాంతాలకు లోతట్టు ప్రాంతాలకు వరద నీటిని వదిలేస్తున్నారు అధికారులు. సలాల్ డ్యామ్కి సంబంధించిన గేట్లను ఎత్తివేయడంతో వరద పోటెత్తుతోంది. మీరు చూడొచ్చు. ఒకసారి కంపారిజన్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకప్పుడు ఇదే నీటి కోసం పాకిస్తాన్ ఏమంది ఇదిగో వదిలేస్తున్నాం చూడు. ఇప్పుడు ఎలా ఒడిసె పట్టుకుంటారో పట్టుకోండి. మీ ప్రజల్ని కాపాడుకోవాలంటున్నారుగా పాకిస్తాన్. एक बार देख लो, पानी छोड़े हैं हम लोग, पानी छोड़ दिया, देखो अभी कैसे इसको एनकैश करोगी. जो पानी को बचा लो, जो पानी हम लोग छोड़ दिए थे उसको बचा लो. देखते हैं अभी ఇప్పుడు నీటిని విడుదల చేశాం. ఒక్కసారిగా ఇన్నాళ్ళు ఏంటంటే ఇదిగో వరద నీటిని వదులుతున్నాం భారత్ చెప్పిన తర్వాత వాళ్ళు అప్రమత్తం అయ్యేవారు. ఇప్పుడు చెప్పా పెట్టకుండా విడుదల చేస్తాం. ఎస్, అది మా హక్కు, మా అధికారం. ఎందుకంటే ఇదే నీటి కోసం కదా. ఈ నీటి విలువ తెలియకే కదా ఇన్నాళ్ళు నువ్వు విర్రవీగావు, నీ అహంకారంతో విర్రవీగావు. ఇప్పుడు ఇదే నీటిని భారత్ విడుదల చేస్తోంది. ఇండియాకు పాకిస్తాన్ ఇన్నాళ్ళు బెదిరించింది, భయపెట్టే ప్రయత్నం చేద్దామనుకుంది. కానీ భారత్ ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్టుగా వ్యవహరించిన సందర్భం. మరి ముఖ్యంగా సలాల్ డ్యామ్ అనేది జమ్మూ కాశ్మీర్లోని రియాసీ జిల్లాలో ఉంటుంది. చినాబ్ నది మీద నిర్మించిన జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. దీనిని సలాల్ జల విద్యుత్ కేంద్రం అని కూడా పిలుస్తారు. ఇది సింధు నది జలాల ఒప్పందం కింద జమ్మూ కాశ్మీర్లో భారత్ నిర్మించిన మొదటి జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇది. దీని ప్రయోజనం ఏంటంటే దీని సామర్థ్యం 690 మెగావాట్లు. జమ్మూ కాశ్మీర్లోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్ట్గా చెప్పుకుంటుంటారు. 2 దశలు దీన్ని నిర్మించిన ఒక్కొక్కటి 345 మెగావాట్లు ఉంటుంది. మరి ముఖ్యంగా 1987 కావచ్చు, 93 కావచ్చు, 94 కావచ్చు, 95 దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, రాజస్థాన్ దీనివల్ల ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందుతున్న పరిస్థితి ఉంది. ఈ సలాల్ డ్యామ్ జమ్మూ కాశ్మీర్లో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ ఇది.
జల విద్యుత్ ఉత్పత్తి చేయడమే కాకుండా ఆ ప్రాంతానికి సంబంధించి సాగునీరు కావచ్చు, తాగునీరు అందించడంలో కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ సలాల్ డ్యాంకి సంబంధించి మాకు నీళ్లు వదలండి రా బాబు, చినాబ్ నది నుంచి నీళ్లు వదలండి, సింధు నది జలాలకు సంబంధించి మాకు వదలండి అని చెప్పి పాకిస్తాన్, మరి ముఖ్యంగా పాకిస్తాన్ గొంతు చించుకుని అడుగుతోంది. పోనీ అంతటితో కాదు, ఇప్పుడు ఏమంటోంది? బెదిరిస్తోంది. భారత్ను బెదిరించే స్థాయికి చేరుకుంది పాకిస్తాన్. ఇప్పుడు ఆ పాకిస్తాన్ ఇప్పుడు వరద ముప్పు పొంచి ఉంది. ఇన్నాళ్ళు ఏంటంటే గేట్లు ఎత్తే ముందు మనం చెప్పాలి, ఇదిగో బాబు గేట్లు ఎత్తుతున్నావురా, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి, వరద నీరు వస్తోంది కాబట్టి జాగ్రత్త పడండి కూడా. ఇప్పుడు మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళే మీరు చూడొచ్చు నిండు కుండను తలపిస్తోంది చినాబ్ నది ఏ స్థాయిలో ప్రవహిస్తుందో మీరు చూడొచ్చు సలాల్ డ్యామ్ దగ్గర. ఈ నేపథ్యంలోనే ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగి ప్రవహిస్తోంది. అక్కడ వరద ప్రవాహం మీరు చూడొచ్చు, అక్కడ ఎల్లో మార్క్ దాదాపుగా టచ్ అయిపోయింది. మరి ముఖ్యంగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో చినాబ్ నదికి భారీగా వరద నీరు పోటెత్తుతోంది, సలాల్ డ్యామ్కి కూడా. ఈ నేపథ్యంలోనే ఒకసారి అక్కడ విజువల్స్ని చూద్దాం. ఇప్పుడు ఈ నీటిని ఎలా ఒడిసి పట్టుకుంటుందో చూద్దాం. పాకిస్తాన్ అంటోంది కదా, నీటిని విడుదల చెయ్యి అంటోంది కదా. చేశాం, వరద నీటిని పంపించాం. నీ ప్రజల్ని కాపాడుకోవడానికి డ్యాములే కట్టుకుంటావో, లేకపోతే గొయ్యే తీసి ఆ గోతులో నీటిని దాచుకుంటావో, లేకపోతే ఆ గొయ్యే తీసి ఆ గోతులు నువ్వు దూకుతావో. బహుశా కాస్త కఠినంగా అనిపిస్తున్నాయి కదా పదాలు. గుర్తుందా 2 నెలల క్రితం, ఈరోజు 26, 2 నెలల క్రితం నువ్వు వెలగబెట్టిన ఆ దుర్మార్గం గుర్తుందా నీకు? ఇప్పుడు ఆ నీటి రూపంలో నీ చుట్టూ తిరుగుతోంది. ఇప్పుడేం కట్టుకుంటావో కట్టుకో, ఏ డ్యామ్లు కడతావో కట్టు, ఏ నీటి కోసం నువ్వు తహతహతహతలాడావో ఇప్పుడు అదే నీటిని భారత్ వరద రూపంలో నీకు పంపిస్తోంది. దీన్ని మూట కట్టుకుని దాచుకుంటావో, నీ ప్రజలకి సంబంధించి గగ్గోలు పెట్టావుగా, నీటిని వదలండి, లేకపోతే ఏంటది ఏదో డైలాగులు వేశారు. ఆ దేశ మంత్రులు, ఆ దేశ ఉగ్రవాదులు, లష్కర్ తోయిబా చీఫ్ కావచ్చు, లేకపోతే హిజ్బుల్ ముజాహిద్దీన్ దుర్మార్గులు కావచ్చు, ఇంకా వాళ్ళు ఉన్నారుగా ఆ ముఠా అంతా. ఇప్పుడు పట్టుకుంటారా మీరందరూ కలిసి నీటిని ఒడిసి పట్టుకోండి. ఎలా పట్టుకుంటారు? దోసిట్లో పట్టుకొని మీ వాళ్ళకి ఇవ్వండి. ఆ విజువల్స్ చూడండి, వరద ప్రవాహం. ఇంకా గుర్తుపెట్టుకోండి, భారత్ దీని మీద పట్టు బిగించబోతోంది. జల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఇంకా పకడ్బందీగా ఏర్పాట్లు చేయబోతోంది, డ్యామ్లు నిర్మించబోతోంది. ఈ నీటిని భారత్ ఎలా ఒడిసి పట్టుకోవాలని ఆలోచిస్తోంది. అంతే, ఆ ఆలోచన ఆచరణ రూపం దాల్చిన తర్వాత